ఈ వీడియోలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఫంక్షన్స్ మీద. రైట్ ఏ ఫంక్షన్ టు చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ అయితే గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి, ఆడ్ అయితే గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ అని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎలా రాసుకోవాలి సార్ అంటే, ఫస్ట్ మనమైతే ఏదైతే ఫంక్షన్ రాసుకుంటున్నామో దాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటున్నాం. నేనైతే ఫంక్షన్ పేరు ఏంటంటే ఈవెన్ అండర్ స్కోర్ ఆడ్ అని పెట్టుకుందాం అనుకుంటున్నాం. మీ ఇష్టం, ఓన్లీ ఈవెన్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఆడ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే బేస్డ్ ఆన్ ఒక నేమ్ని ఎట్లా డిఫైన్ చేయాలి అనేది ప్రీవియస్గా ఆల్రెడీ చెప్పాను. సో ఆ ఐడెంటిఫైయర్ బేస్ చేసుకొని ఒక వేరియబుల్ని ఎట్లా డిఫైన్ చేయాలి అనేది చెప్పాను. సేమ్ ఆ రూల్స్ ఫాలో అయ్యి మనం అయితే ఫంక్షన్ నేమ్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈవెన్ ఆర్ ఆడ్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ నాకు ఏం చెప్పాలంటే జస్ట్ ప్రింట్ చేయాలన్నమాట. ఇఫ్ మనం ఇచ్చిన ఇన్పుట్ కనుక ఈవెన్ అయితే ఈవెన్ అని, లేకపోతే ఆడ్ అయితే ఆడ్ అని ప్రింట్ చేయాలి. మనమైతే ఒక నెంబర్ని పాస్ చేస్తాం కాబట్టి ఇందులో NUM అని వేరియబుల్ రాసుకుంటున్నాను. ఏదైతే మనం నెంబర్ పాస్ చేస్తామో అది ఇందులో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత బేస్డ్ ఆన్ నా నెంబర్ ఈవెన్ అయితే ఈవెన్ అని, ఆడ్ అయితే ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇఫ్ NUM mod 2, ఈవెన్ అని ఎప్పుడు అంటామంటే 2తో డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అప్పుడు మనం దాన్ని ఈవెన్ అని అంటాం. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అప్పుడు మనం దాన్ని ఈవెన్ అంటాం. మాడ్యులో డివిజన్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనకి రిమైండర్ ప్రొవైడ్ చేస్తుంది. నమ్ మాడ్యులస్ 2 అంటే సింపుల్గా రిమైండర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట 2తో డివిజిబుల్ చేసినప్పుడు నెంబర్ని. సో అది కనుక 0 అయితే ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఇఫ్లోకి వస్తుంది. సో మనం ఏం చెప్పచ్చు, అది 2తో డివిజిబుల్ అయితే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అని చెప్పచ్చు. సో నమ్లో మనకైతే నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాం. ఎల్స్ కేసు రాద్దాం ఇప్పుడు. సో ఎల్స్ అదర్వైజ్ అంటే ఎల్స్ అంటే నథింగ్ బట్ అదర్వైజ్. ఇఫ్ కాకుండా మిగతా కేసు అన్ని ఎల్స్లోకి వెళ్తాయి. సో మనం ఏం ప్రింట్ చేయాలి, నెంబర్ అనేది ఈవెన్ కాలేదు అంటే ఖచ్చితంగా అది ఏ టైప్ ఆఫ్ నెంబర్ అనేది ఆడ్ అయిపోతుంది. సో ఆడ్ నెంబర్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫంక్షన్ అనేది పైన డిఫైన్ చేస్తాం. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఫంక్షన్ అయితే డిఫైన్ చేస్తాం. మనం ఇప్పుడు ఫంక్షన్ని వాడేసుకుందాం. కింద ఫంక్షన్ ఎలా వాడచ్చు అంటే ఫంక్షన్ని కాల్ చేసుకొని ఆ ఫంక్షన్ అయితే వాడుకోవచ్చు. ఏదైతే ఫంక్షన్ పేరు పెట్టామో అదే ఫంక్షన్ తోటి మనం అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. ఏం పెట్టాం ఫంక్షన్ పేరు, ఈవెన్ అండర్ స్కోర్ ఆడ్ అని పెట్టాం. సో సేమ్ ఫంక్షన్ పేరు రాశాను. నేనైతే ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్ ఇచ్చి చెక్ చేద్దాం అనుకుంటున్నా అది ఈవెన్ నెంబరా కాదా అనేది. సో ఇప్పుడైతే నేను ఈవెన్ నెంబర్ని ఇన్పుట్ లా పంపిస్తున్నా. సో 2 అనేది పంపిద్దాం అనుకుంటున్నా. 2 అనేది ఈవెన్ కదండి. సో ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఈజ్ ఈవెన్ నెంబర్ అని వచ్చేసింది. నెక్స్ట్ అగైన్ సేమ్ కోడ్ని నేను మళ్ళీ వాడుకుందాం అనుకుంటున్నా. ఈసారి ఆడ్ నెంబర్ను పాస్ చేసి చెక్ చేద్దాం అనుకుంటున్నానండి. సో 5 అనేది పాస్ చేస్తున్నాను. 5 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా అంటే కాదు. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 5 ఈజ్ ఆడ్ అనేది కరెక్ట్ ప్రింట్ అయిపోయింది. ఇలా మనం ఈ లాజిక్ని ఏదైతే లాజిక్ ఉందో ఈ ఫంక్షన్ లోపల మనం డిఫైన్ చేసిన లాజిక్ ఏదైతే ఉందో ఇదేంటంటే ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మన కోడ్లో కాల్ చేసుకొని ఫంక్షన్ని ఏదైతే ఫంక్షన్ పేరు పెట్టుకున్నామో అది కాల్ చేసుకొని దీన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ మనం ప్రొవైడ్ చేసే ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకొని ఆ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పారామీటర్స్లో స్టోర్ అయిపోయి మనకైతే రెస్పెక్టివ్ బాడీలో ఏదైతే డేటా ఉందో, బాడీలో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే రిపీటెడ్గా మనం యూజ్ చేయాలనుకున్న స్టేట్మెంట్స్ రాసామో బాడీలో, ఫంక్షన్ బాడీలో, ఈ ఫంక్షన్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ సార్ ఇప్పుడు మనమైతే ఏం రిటర్న్ చేయట్లేదు కదా,
ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది సార్ అంటే, మనం ఏమీ రిటర్న్ చేయనప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నన్ అనేది ప్రింట్ అవుతుంది. కావాలంటే ఈ సెకండ్ కేసు నేను ప్రింట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా నన్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే మనం అయితే కరెంట్లీ ఏం రిటర్న్ చేయట్లా. సో డిఫాల్ట్గా ఏం ప్రింట్ అవుతుందంటే ఓ ఫంక్షన్ ఏం రిటర్న్ చేయకపోతే నన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. ఈ ఫంక్షన్స్ అనేవి ఎందుకు వాడతారు, మనం దీన్ని సింపుల్గా ఇదే లాజిక్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకోవచ్చు. ఈ ప్లేస్లో నమ్ ప్లేస్లో 2 అనేది అసైన్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇంకోసారి పెర్ఫామ్ చేయాలంటే మళ్ళీ ఈ ప్లేస్లో ఈ లాజిక్ రాసేసుకోవచ్చు కదా సార్ అంటే రాసుకోవచ్చు అండి. ఇక్కడ అంటే జస్ట్ 4 లైన్స్ లాగా కనిపిస్తుంది కాబట్టి రాసుకోవచ్చు. కానీ మీరు నిజంగా ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఈ 4 లైన్స్ ఉండవండి, ఖచ్చితంగా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అట్లాంటి నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉన్న కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలి. ఆ ఫంక్షనాలిటీ కావాలి మనకి. సేమ్ ఈ ఫంక్షన్ని ఏదైనా ఒక ఫంక్షన్ కాల్ చేస్తే లేదంటే సేమ్ ఫంక్షనాలిటీ మనకు మల్టిపుల్ టైమ్స్ కావాలి అనుకున్నప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా సేమ్ ఒక సింపుల్గా మనం ఒక తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ లాగా లైక్ ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ లాగా ఫంక్షన్ రాసుకొని ఇట్లా కాల్ చేసుకోవడం వల్ల మనం కోడ్ యొక్క లెంత్ తగ్గించు అండ్ స్పేస్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది. అండ్ అదే ఫంక్షనాలిటీని మనం యూజ్ చేసుకోవడానికి అయితే వీలు ఉంటుంది. సో అందుకోసం మనం అయితే ఇటువంటి ఫంక్షన్స్ అయితే వాడుకుంటాం. ఈ రకంగా మనం ఈవెన్ అండ్ ఆడ్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీకైతే ఈ కోడ్ అనేది ఎట్లా రాసానో ఒకసారి రివైజ్ చేస్తా. ఈ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఎ ఫంక్షన్ టు చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఒక ఫంక్షన్ అయితే కావాలంట, ఆ ఫంక్షన్ ఏం చేయాలంటే ఈవెనా ఆడా అనేది చెక్ చేయాలన్నమాట. సో మనం అయితే దేనికి చెక్ చేస్తామంటే ఒక నెంబర్కి చెక్ చేస్తాం కాబట్టి ఒక నెంబర్ని ఒక ఆర్గ్యుమెంట్ ఒక పారామీటర్ లాగా రాసుకున్నాము. అండ్ ఈవెన్ ఆడ్ అని ఒక ఫంక్షన్ పేరు పెట్టేసుకొని మనం అయితే డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని ఫంక్షన్ డిఫైన్ చేస్తాము. అండ్ దాని లోపల ఏదైతే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ లాజిక్ని బాడీ లోపల ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ లోపల మనం అయితే ఏవైతే లాజిక్ రాసుకోవాలనుకుంటున్నామో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది రాసాము. నెంబర్ కనుక ఈవెన్ అయితే దట్ ఈస్ మోడ్లో 2 అంటే నథింగ్ బట్ రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. రిమైండర్ కనుక 0 అయితే ఖచ్చితంగా అది ఈవెన్ కాబట్టి నెంబర్ ఈజ్ ఈవెన్ అని ప్రింట్ చేస్తున్నాం. ఎల్స్ కేసులో అది ఆడ్ కాబట్టి ఆడ్ అని ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ అగైన్ మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ ఫంక్షన్ కాల్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే నేమ్ తోటి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం విత్ వాల్యూస్. ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఏదైతే పారామీటర్ ఇచ్చామో ఆ పారామీటర్ ప్లేస్లో మనం ఏదైతే వాల్యూ పంపాలనుకున్నామో అది పంపించేస్తున్నాం. సో ఫస్ట్ టైం ఈవెన్ నెంబర్ ఇచ్చాము. సో ఈవెన్ కరస్పాండింగ్ గా ఈవెన్ అని ప్రింట్ అయింది, 2 ఈజ్ ఈవెన్. అండ్ ఆడ్ కరస్పాండింగ్ గా 5 ఈజ్ ఆడ్ అనేది ప్రింట్ అయింది. ప్రీవియస్ గా మనం అయితే ప్రింట్ అనే స్టేట్మెంట్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇదైతే ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నన్ను వచ్చింది. ఇప్పుడైతే ప్రింట్ అనే స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడైతే ఆ నన్ను అనే ఆప్షన్ అయితే రాదు. ఇప్పుడు చూసుకోండి. సో ఈ విధంగా మనం అయితే ఈవెన్ ఆడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్ గా బై యూజింగ్ ఫంక్షన్స్. అండ్ ఇదే ఫంక్షన్ మనం ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు వాడుకోవచ్చు మన కోడ్ లో. ఒక్కసారి పైన డిఫైన్ చేస్తే చాలు. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. దయచేసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి.